ఇదేంటి మళ్ళీ చేస్తుంది? ఏదో మతలబు ఉండే ఉంటుంది. హలో, మణమ్మ లేదా? మనమ్మ మొగుడినే మాట్లాడుతున్నాను. మణమ్మతో మాట్లాడాలి. ఫోన్ మణమ్మకివ్వు. మనమ్మ కోపంగా ఉంది. ఇప్పుడు ఫోన్ ఇస్తే తను మాట్లాడలేదు. ఫోన్ని కోపంలో పగలగొట్టేలా ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నావో నాతో చెప్పు, నేను చెప్తాను. మంజు హాస్పిటల్ నుంచి మీ ఇంటికొస్తే నీ పెళ్ళం మా ఇంటిల్లిపాదిని నాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. మరిప్పుడు నీ కొడుకు ఈ ఇంటికొచ్చాడు. ఏం చేయమంటావు విశ్వనాథం? మర్యాదలు చెయ్యి. మంజుని సత్యని మంచిగా చూసుకో. మంజు నీ మేనకోడలే కాబట్టి సత్య నీ కొడుకు అనుకుని వీలైతే మంజుకి సత్యకి బట్టలు పెట్టి మరీ పంపించు. విశ్వనాథం, నా కొడుక్కి భార్య కావాల్సిన దాన్ని నీ కొడుకు పెళ్లి చేసుకున్నాడు. వాడిప్పుడు మంజు మొగుణ్ణంటూ అన్నపూర్ణ అల్లుండంటూ నా ఇంటికొచ్చాడు. గౌరీవ్రతం చేస్తానంటూ మంజు పక్కన కూర్చోబోతున్నాడు. ఈ విషయం చెప్తే నీ భార్య వచ్చి నీ కొడుక్కి బుద్ధి చెప్పి తీసుకెళ్తుందనుకున్నాను. చూడు త్రిపుర, నీ లెక్క ముళ్ళు గుచ్చినట్టుగా మాట్లాడడం నాకు చేత కాదు. సత్య మంజు దేవుడి ముందు పెళ్లి చేసుకోలేదు, జనం ముందు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు గౌరీవ్రతం అంటే దేవుడి ముందు భార్యాభర్తలుగా వాళ్ళ బంధాన్ని ఇంకా బలంగా చేసుకోవాలనుకుంటున్నారు. వీలైతే 4 అక్షింతలు నువ్వు కూడా వేసి దీవించు. అంత మనస్సు నీకు లేదంటే ఏ మూలనో కూర్చొని వాళ్లకు దూరంగా ఉండి వ్రతం అయిపోయే వరకు సైలెంట్గా ఉండు. సైలెంట్గా ఉండటానికి నేనేమి విశ్వనాథాన్ని కాదు, రేగి కంప త్రిపురని. నా కొడుకు గురించి పూర్తిగా తెలియక మాట్లాడుతున్నావు, కానీ అర్థం చేసుకుని సర్దుకుపో. నీ భార్య వచ్చి ఇక్కడ రచరచ చేస్తుందేమోనని ఆశపడ్డాను. ఇక రాదని అర్థమైంది. మనెమ్మ మంట అయితే నువ్వు ఆ మంటను పెంచే నెయ్యివి. ఇద్దరు ఒక దగ్గర ఉండడం కరెక్ట్ కాదు. అందుకే మా మనెమ్మను అక్కడికి రానివ్వను. సరే, నీ కొడుకుని ఏం చేయాలో అది చేస్తాను. బెదిరించాలని ప్రయత్నించకు. కాస్త జాగ్రత్తగా ఉండు. ఇంకోసారి ఇలాంటి విషయాలు మాట్లాడడానికి ఫోన్ చేయకు. ఆ మంజుని సత్యతో విడాకులు తీసుకున్నాకే నా గడప తొక్కాలని చెప్తే అది సత్యతో కలిసి భార్యాభర్తలుగా పీటల మీద కూర్చుని నా కళ్ళ ముందే వ్రతం చేసుకోబోతోంది. అక్క, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అచ్చం పెళ్లి కూతురులా ఉన్నావు. అక్కకి నీ దిష్టి పెట్టకమ్మా. అమ్మా, అక్కకి మన దిష్టి తగలదు. ఆ తిప్పులాడి మన అత్త ఉందిగా త్రిపుర, ఆమె దిష్టి తగులుతుంది. వెళ్దామా? ఆ మణమ్మను రెచ్చగొట్టి రమ్మందామని ఫోన్ చేస్తే విశ్వనాథ్ ఫోన్ ఎత్తాడేంటి? చ అయ్యా, అమ్మాయి అబ్బాయి వచ్చి పీటల మీద కూర్చోండి. పదబాబు, పదవే. హే మంజు, సత్యకు విడాకులిస్తానని చెప్పి మళ్ళీ సత్యతో పెళ్ళి అనేంత సంతోషంగా నా ఇంట్లో వ్రతం చేయబోతున్నావంటే నిన్ను నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అన్నపూర్ణ,
మీ అందరి ముందే నా కొడుకుని పెళ్లి చేసుకుంటానని మంజు చెప్పిందా లేదా? నా కొడుకు డీజేని పెళ్లి చేసుకుంటానని మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పావు. ఇప్పుడు ఆ ఒట్టెటిపోయిందే? వదినా, ఎన్నో అనుకుంటాం, అవన్నీ జరగాలని ఉందా? నా కూతురు చనిపోయేదాకా వెళ్ళి బతికింది. మంజుకి ఇది మరో జన్మలాంటిది. అందుకే నా బిడ్డ క్షేమంగా ఉంటే గౌరీ వ్రతం చేయిస్తానని మొక్కుకున్నాను. గౌరీ వ్రతం కాకపోతే మీరంతా వెళ్ళి గంగలో దూకి చావండి. ఈ మంజు నాకు నా కొడుక్కి ఆశ చూపించి ఇప్పుడు మాట తప్పి మమ్మల్ని మోసం చేసింది. నువ్వు రెడీ అయిన ఈ బట్టల మీద చేసుకోవాల్సింది వ్రతం కాదు, నా కొడుకుని పెళ్లి చేసుకోవాలి. త్రిపుర గారు, మీకు మాట్లాడటం రాదు అంటే సర్దుకుపోతాను. మాట పొరపాటున దొర్లిందంటే క్షమిస్తాను. అంతేకాని నా మాటే ఇంత నేను కావాలనే అంటానంటే మాత్రం చూస్తూ ఊరుకోను. ఏం చేస్తావ్? బెదిరిస్తున్నావా? ఇది మా ఇంటి సమస్య. మంజు నా అన్న కూతురు, అన్నపూర్ణ నా వదిన. నా మేనకోడల్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసుకుంటానని చిన్నప్పుడే పేర్లు కూడా పెట్టుకున్నాం. చిన్నప్పుడు పేర్లు పెట్టుకుంటే పెద్దయ్యా కూడా వాళ్ళిద్దరే పెళ్లి చేసుకోవాలని రూల్ ఏమన్నా ఉందా? రాజ్యాంగంలో ఏమన్నా రాశారా? త్రిపుర గారు, మంజు నా భార్య. నా భార్యని అనడమే కాదు, నా అనుమతి కానీ మంజు అనుమతి కానీ లేకుండా మాట్లాడే అర్హత నీకు లేదు. మంజు, ఇంకా నిలబడ్డావేంటి? రా. ఏం ఆలోచించకుండా రా. हरि ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामस्रवस्तं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्रवन्नोतविसेदसादनं श्रीमन्महागणाधिपतये नमो नमः. श्रीगुरुभ्यो नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. బావిచ్చిన డోస్కు అత్త బెంబెలెత్తిపోయింది. ఇట్లాగే కావాలి. హాసిని, త్రిపుర వదిన చూడు, చాలా కోపంగా చూస్తుంది. గొడవ చేస్తుందేమో అని భయమేస్తుంది. అమ్మా, మనం భయపడాల్సిన పని లేదమ్మా. భావన చూసావుగా, చాలా పద్ధతిగా క్లారిటీగా చెప్పాడు. మంజు నా భార్య అని ధైర్యంగా చెప్పాడు. ఇంకేం కావాలమ్మా? బాబు, అక్షంతలు తీసుకుని గౌరీదేవి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఓం యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః.